ఈరోజు లక్ష్మణ అధ్యక్షుడిగా సారు కాంకృష్ణ గారిని ఈ ఉయ్యాల బాల పిల్లల గేదె సంపూర్ణి మాకు సన్మానం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సాహిత్య కార్యక్రమాలైనా సామాజిక కార్యక్రమాలైనా కొత్త రకం తర్వాత సార్ పడుతున్నా వస్తే అందుకే సార్ నీరు పట్టుకో వాళ్ళిద్దరు ఒకటి పట్టుకుంటారు మీరు ఒకటి పట్టుకోండి వాళ్ళిద్దరు అందుకనే చక్కగా ఈ బాల గేయాలను రచయిత చాలా చక్కని బాణీలతో ఇందులో పొందుపరచడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా మనం ఎప్పుడో కానీ గణనాథుని లెక్కించుకుంటాం పూజలతో. ఆ గణనాథుని స్మరించుకోవడం అనేది జరిగింది. అనేకమైనటువంటి పత్రికలలో బాలగేయాలు రావడం జరుగుతుంది. మన రచయిత పొందుపరిచినటువంటి బాలగేయాలు కూడా వివిధ పత్రికలలో రావడం జరిగింది. ఆయా పత్రికా యాజమాన్యాలు కూడా సహకరించడం జరిగింది. చక్కటి బాణీలతో పొందుపరచడం జరిగింది. ఓయేలా అనేటువంటి బాలగేయ మొట్టమొదటిసారిగా ఇందులో తొలి వేలి, మొదటి దైవం, అందులో గణనాథుని తలుచుకునేటువంటి విధానం. మరి బాలగేయాలు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ ప్రాథమిక పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ ఉపయోగపడడానికి రాయడం అనేటువంటిది జరిగింది. కానీ పెద్దలమైనటువంటి మనం కూడా వీటిని ఒకసారి మనమే చేసుకుని అర్థం చేసుకుంటే ఎంత నిగూఢమైనటువంటి అర్థమో, మనస్సుకు ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగించేటువంటి మన చిన్ననాటి బాల్యం అంతా వస్తుంది. వాడవాడకొక గణపతి వన్నెలలకు భిన్నరిది, 14 లోకముల ప్రాకుచుండు అతని ఖ్యాతి. వాడవాడకొక గణపతి వన్నెలలకు భిన్నరిది, 14 లోకముల ప్రాకుచుండు అతని ఖ్యాతి. ఎరుక ఎక్కు దేవుడతడు
ఎలుకలెక్కు దేవుడతడు ఏనుగు తల దాచిన చూప తండ్రి తాతల దారి తన దారి అని చెప్పి కవితల నల్లగా తాను కలము బట్టి కవిత సృష్టియే కాదు కవుల సృష్టికి తాను కర్తవ్య దీక్షతో కలము కలిగి కేవలం తనొక్కనే కవైతే సరిపోదు అని చెప్పి ఎందరో కవులను తయారు చేయాలనేటువంటి సంకల్ప దీక్షతో తన యొక్క కవనమైనటువంటిది సాగుతున్నది. బాల గేయాలతో భవితను చూపుచు పిల్లల మెదడులో విద్య నింప అమ్మ నాన్నల కూర్చి ఆ నందముగడు గురువు పై మాటలేమియో గొప్పగాను సంఘమే గొప్ప శక్తి అని చాటి చెప్ప కాంతి కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి కవితలో ఇక్కడ ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి కవితలో వెలుగు నింపేది. నాకు తెలిసినటువంటి పదాలతో అదే ప్రయత్నం చేశాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. పుస్తకావిష్కరణ మహోత్సవానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈ సభా వేదిక ముందు ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ బాలగేయాలు అంటేనే చాలా తేనెలోకి విధంగా ఉంటాయి. పిల్లలను ఆనంద కవికల్లో ముంచెత్తడంలో ఎలాంటి సందేహం కాదు. అలనాటి నుంచి కూడా బాలగేయాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మరి కాంతికృష్ణ గారు ఇతరులు రాయడమే కాకుండా వాళ్ళ పాఠశాలలో నుంచి పిల్లలు కూడా అనేకమైనటువంటి గేయాలు రాయించి కూడా పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక గ్రూపులలో తన పద్యాలను తన గేయాలను వినిపిస్తూనే ఉంటాడు. ఇంకా అతని కలం నుంచి అనేకమైనటువంటి కావ్యాలు వెలువడాలని కోరుకుంటూ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. ఈ మధ్య ఎవరు పట్టించుకోవడం లేదు. భాష గురించి కూడా మనం కొంచెం శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. అప్పుడు అయితేనే ఇవి ప్రజల్లోకి పిల్లల్లోకి చూసుకోబోతుంది. మరోసారి ధన్యవాదాలు. మనము బాగా కొద్ది పిల్లలు విని అది మంచి రాయచ్చా మేము రాస్తాము అని గజ్జలమ్మ గజ్జలు గజ్జలంటే గజ్జలు అనుకుంటూ కూడా రాయవచ్చు. చిన్న పదదోషాలు ఉండవచ్చు, కానీ వాళ్ళ భావం ముఖ్యమైన కాబట్టి అలా రాయించడానికి మనము చేసినట్టు నిర్మించాలి. 10 సార్లు మరి అమ్మ చిన్నప్పుడు చేస్తున్నది మనకు తెలుస్తుంది. 1 సంవత్సరం వరకు 2 సంవత్సరాల వరకు వాళ్ళు వినే శక్తి లేనప్పుడు మాత్రం బాగా పాడుతుంది. వాళ్ళ వినే శక్తి వచ్చినప్పుడు పాడటం చేస్తారు. అక్కడనే పోతుంది. అలాగే కొంచెం కంటిన్యూగా కొనసాగినట్టయితే పిల్లలు చాలా చక్కగా రాయగలరు, పాడగలరు, ఆడగలరు. సరే, నలభై శతక నాట్యాలు చూపించి మొత్తం వాళ్ళు 2000 సంవత్సరాలు కష్టపడింది. నేను అప్పుడు ఇంకా రాస్తున్న పుస్తకమే రాలేదు. 2010 మొదలుకోలేదు. అంటే నాకంటే చాలా చిన్న దశాబ్దం ముందున్నాడు, కానీ పుస్తకాల్లో దశాబ్దం డబ్బులు. కాబట్టి ఇంకా పుస్తకాలు రావాలి అని కోరుకుంటాను. ఎందుకంటే సంఖ్యాపరంగా కాదు, మనం చూసి రాస్తే పిల్లలు రాణిస్తున్నారు. మీ సంకలనాలు చాలా సంతోషం, కానీ మీ సంకలనాలు వస్తాయి, మీ సంపూర్ణలు వస్తారు. పిల్లలు మనం రాస్తే వాళ్ళకి ఇంకా అవుతారు. సాధారణ నేను రాదు అని పోటీతత్వం ఉంటుంది. కాబట్టి పిల్లల సంకలనం నేర్పిస్తారో అంతకంటే సంకలనాలు అదొకటి మనము గమనించుకోవాలి. 40 శతక నాట్యాలు చూపించి దృశ్య భాష తెచ్చే దృఢముగా ఊయలూగినట్లు ఊయాల పాటలు బాలగేయమిదే బాలరా బాలగేయమిదే ధన్యవాదాలు. ఇప్పుడు మరొక బాల సాహితీవేత్త శ్రీ ఉండ్రాల రాజేశ్వరం గారిని అభినందనలు తెలియజేయాల్సింది కోరుతున్నాం. ఇక్కడ సామాజిక కార్యక్రమాలున్నా సాహిత్య కార్యక్రమాలున్నా సారు చోటుగా పాల్గొంటూ ప్రతిరోజు మనం దర్శనమిస్తున్నారు. ఇదే బంధాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. సభాసదస్సుకి నమస్కారం. ఈరోజు నిజంగా దాదాపుగా సంవత్సర కాలంగా వేచి చూస్తున్నారు. ఎందుకంటే కాంతికృష్ణ గారు ఒక చక్కని పుస్తకాన్ని తీయడమే కాకుండా బాలల లోకంలో విహరించాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి బాల సాహిత్యవేత్త మన కాంతికృష్ణ గారి పుస్తకావిష్కరణ చేసినటువంటి సభాధ్యక్షులు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు
సిద్దిపేట జిల్లా అంటేనే కళల కాణాచి సాహిత్యానికి కట్టుకోవాలి. అట్టి సిద్దిపేటలో ఆనిముఖ్యమైనటువంటి ప్రాంతం చేర్యాల. సిద్దిపేట జిల్లాగా మారినప్పుడు చేర్యాల ఏంది అనుకున్నప్పుడు నిజంగా క్రాంతికృష్ణ అన్నటువంటి ఒక చక్కని రచయిత రావడం, అనేక ప్రక్రియల్లో కూడా అలవోకగా రచనలు చేస్తూ మా గంటల్లో కూడా చైతన్యం నింపేటువంటి క్రాంతికృష్ణ గారు రావడం చాలా సంతోషం. క్రాంతికృష్ణ గారి గురించి అడగకుండా చెప్పాలంటే ఎంతో చెప్పినా తక్కువే. ఎందుకంటే పద్యంలో నలభరాక్ష శతకం యొక్క రచన అనేక మిత్రులు ఎవరు చెప్పినా కానీ, పాత మిత్రులు ఎవరు వచ్చినా కానీ నలభరాక్ష శతకం గురించే మాట్లాడుతున్నారు. ఈనాటి మిత్రులు ఎవరు వచ్చినా కానీ క్రాంతి కిరణాలు చిన్నపిల్లల పుస్తకం గురించి, ఇక రేపటి నుండి మనము ఊయల గురించి మాట్లాడుకోవాలి. నిజంగా ఎంత పట్టుదల అంటే బాల సాహిత్యంలో, ఒకప్పుడు బాల సాహిత్య రచన చేయాలంటే అమ్మో బాల సాహిత్య రచయిత చేసేవాళ్ళు అందరూ పిల్లలు అనేవారు. కానీ ఇప్పుడు చెయ్యి తిరిగిన రచయితలందరూ కూడా బాల సాహిత్య రచయితలు అని గర్వంగా చెప్పుకుంటున్నారంటే అందులో క్రాంతికృష్ణ గారి యొక్క స్ఫూర్తి కూడా ఎంతో ఉంటుంది. ఎందుకంటే పద్య రచన వైపు వెళ్ళి అనేక రచనలు చేస్తూ బాల సాహిత్యంలో ముందుకు రావడం, ప్రపంచ తెలుగు మహాసభలో అయితే చాలా ఆశ్చర్యం అనిపించింది. అందరం మేము ప్రపంచ మహాసభలోకి వెళ్తే సిద్దిపేట జిల్లాలో ఒక బస్సే పిల్లల స్కూల్ పిల్లలకు పెట్టి తీసుకొచ్చి అక్కడ లక్ష్మారెడ్డి మందుతోటి పుస్తకావిష్కరణ చేసినటువంటి చాలా గొప్పవాడు. అదేవిధంగా పిల్లలకు కలిపి ఏ పోటీలైనా సరే నాకు రావాలి అని ఎప్పుడు ఆశించాడు. వాళ్ళ అన్నాకు ఏదైనా పంపాయంటే నాన్న పిల్లలకు పంపుతాను, పిల్లలకు పంపి రాష్ట్ర స్థాయిలో అనేకమైనటువంటి బాల సాహిత్య పుస్తకాలను, ప్రశంసా పత్రాలను, నగదు పురస్కారాలను పిల్లలకు అందించినటువంటి చాలా మనసున్నవాడు. అంతేకాకుండా ఈ ఊయల పుస్తకము చాలా మంది కూడా రచన చేస్తాము, మనం ప్రశంసుకుంటాము. కానీ ఇటు ఊయల పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కూడా ఆర్థిక సహాయం అంటే అంత అద్భుతమైనటువంటి గ్రంథం. ఈరోజు హైదరాబాద్ లో కార్యక్రమాలు ఏమైనా జరిగిన బాల సాహిత్యంలో అంటే క్రాంతికృష్ణ గారి యొక్క పేరు ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇక్కడ బాల సాహిత్యం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, బాల సాహిత్యం ఈ రోజు మన చేర్యాల ప్రాంతం అవుతుంది, సిద్దిపేట ప్రాంతం అవుతుంది. బాలల వికాసానికి అంటే చిన్ననాడే బాలలు మంచి నీతి న్యాయం ఒక మార్గం వైపు నడిచినట్లయితే వాళ్ళ జీవితాంతం కూడా మంచిగానే ఉంటారు. ఒక చక్కని బాల సాహిత్య ప్రక్రియలో ముందు తీసుకున్నటువంటి రామకృష్ణ గారు ఉపాధ్యాయ సంఘ నాయకులుగా ఉన్నా, సాహిత్యంలో ముందుకున్నా, ఎప్పుడు మనస్ఫూర్తిగా సిద్దిపేట కవికులతో మాట్లాడుతూ సిద్దిపేట కార్యక్రమాల్లో మా సిద్దిపేట ప్రాంతం కంటే కూడా హైదరాబాద్ ఉన్న చైర్యాలలో ముందు విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి గొప్ప మనసున్న వాడు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో బాల సాహిత్యానికి అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. అట్టి అవకాశాలన్నింటిలో కూడా అందరం కలిసి రాగుదాం. అదేవిధంగా నకాశీ చిత్రాలు, చర్యాల అంటేనే నకాశీ, అలాంటి నకాశీ చిత్రానికి కూడా ఈరోజు ఈ ముఖ చిత్రం వేసి ఒక బండి తీసుకొచ్చినటువంటి అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్ రోజుల్లో కూడా ఖచ్చితంగా బాల సాహిత్య వైభవంలో రామకృష్ణ గారు ముందుతరాల వారికి స్ఫూర్తిగా నివ్వాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. ఈనాటి మరొక విశిష్ట అతిథి అవధాని శ్రీ అంజయ్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. సభా సంస్కృతికి విమర్శలు పెద్దలు వెంకటరాజయ్య గారు, భూమి గారు, కార్తీకృష్ణ, మిగతా ప్రజలందరికీ అభివృద్ధి నమస్కారాలు. కవిత్వం, ఒక వ్యక్తి కవిగా మారాడంటే సమాజంలో ఒక దుర్మార్గుడు తగ్గిన కిందికి లెక్క. ఎందుకంటే కవిత్వం రాయడమే కాదు ఆచరణలో కూడా పాటిస్తాడు. 100% పాటించకుండా 50% పాటించేందుకు మనస్సు తప్పు చేసేందుకు ముందుకు పోనివ్వదు. కాబట్టి సమాజంలో అందరూ కవులు కావాలన్నది నా ఆకాంక్ష. తమ్ముడు కార్తీకృష్ణ, మేమందరూ మేఘరవీంద్ర గారి తెలుగు కవిత వైభవం ద్వారా పరిచయమైన వారు. బాగా గేయాలు రాయడం అంటే ఒకప్పుడు భయపడే వాళ్ళం నేను కూడా, కానీ ఇందులో బాగా కవిత్వం రాస్తున్నారు.
ఆ బాలగేయాల్లో పద్యకవి రాసిన బాలగేయాలకు కొద్దిగా విభిన్న విధంగా ఉంటుంది. నేను ఇంతకుముందుకే చూశాను చాలా చోట్ల యతి ప్రాసలతో పాటు అంత్యప్రాసనే కాదు, ఆదిలో కూడా యతి ప్రాసలు చాలా అందంగా చేకూరినాయి. అందుకు కారణం ఏంటంటే కాంతి కృష్ణ ముందు పద్యకవి కావడమే ఒక విశిష్టత. అందువల్లనే అలా అవన్నీ చేకూరాయన్నమాట ఆ పద్యాలకు, ఆ యొక్క గేయాలకు. ఊయల పేరిట బాలల గేయములను రాసి, ఊయల పేరిట బాలల గేయములను రాసే కాంతి కృష్ణుండరయన్. ఈ ఊయల పేరిట బాలగేయాలను రాసి కాంతి కృష్ణుండరయన్. హాయిని ఊయల వలనే మనకిగా హాయిని చేకూర్చినాడు. ఆ హాయనగన్ ఇప్పుడే ఇలాగో అవటాన్ని అన్నారు కనుక ఏమన్నా అన్నారు కనుక ఇంకొక మధ్య ఒప్పుకుంటే అవగాహన అన్నారేమో అని అనిపించింది. ఊయల పేరిట బాలల గేయములను రాసి కాంతి కృష్ణుండరయన్. హాయిని ఊయల వలనే మనకిగా హాయిని చేకూర్చినాడు. ఆహాయనగన్ అందముగను మనసునకానందము చేకూర్చగాను. అందముగను మనసునకానందము చేసి ఆహ్వానించినందుకు తమ్ముడికి కృతజ్ఞతతో పాటు అభినందన ఆశీర్వాదాలు అందజేస్తూ ఇంకెంతో ముందుకు సాగాలని, ఎన్నో రచనలు చేయాలని శుభం పలుకుతూ శుభం. అక్కడ తన ధర్మపత్ని కవిత గారు కాబట్టి నేను అక్కడ కలుపుకున్నాను. నాకు ఎందుకు కలుస్తుంది, తర్వాత కవిత కూడా కలుస్తుంది. కాబట్టి కవిత అక్కడ కరెక్ట్ గా మనకు సర్వీస్ అందిస్తేనే కదా తాను ఎదిగేది. కాబట్టి వాడుకున్నాను సార్ గున్నపల్లి సోదరు గారు. నెక్స్ట్ కాంతి కృష్ణ గారి కైతలంగనగా బాలబాలికలకు బహుళమగము కమ్మనైన గేయ గానమ్ము చదువంగా సంతసంబునంద వింత గొలుపు. అలాగే ఈయన ఊయలకు సంబంధించినటువంటి పద్యం ఊయల బాలలకేయలను ఇంచ కాంతి ఉత్సాహంతో చంద్రశేఖర్ గారు ఊయల బాలలకేయలను ఇంచ కాంతి ఉత్సాహంతో ప్రాయము చిన్నది అయినను ఆయాసముగా చదువు ఆటలతోడం. ఎలాంటి ఆటపాటలతో చదివేటువంటి చిన్నగా సింపుల్ గా ఆయాసం లేకుండా చదివేటువంటి ఈ పుస్తకంలో ఇది ఒకటి ఉంది. అలాగే అప్రిషియేషన్ సోదరుడు కాంతికృష్ణ గారిని చేస్తూ మరొక చిన్న పద్యం గురించి విరమిస్తున్నాం. తిరుమల కాంతి కృష్ణ కవి తేనెలను కెలి బాల సాగితి. తిరుమల కాంతి కృష్ణ కవి తేనెలను కెలి బాల సాగితి. తరములు మారు తీరుగను. ఏ తరం మారుతుంటే 2000 సంవత్సరాలు అవ్వడానికి మొదలుకుంటే ఇప్పుడు చిరువాడు కూడా మారుతున్నటువంటి తీరన్నమాట. తరములు మారు తీరగను తన్మయముందరి పద్య గద్య వీరరుదుగా తక్కువ మాట్లాడతాడు. అందుకే వీరరుదుగా మాట్లాడుచును ఆర్తిగా నల్లడి కైత సంపదలు మరులను గొలుపు గేయములు మన్నన పొందుగా ఉయలందునన్. ఈ ఊయల పుస్తకంలో సంతోషము, ప్రేమ, వాత్సల్యం అన్ని రకాల మరణ కొరిపేటువంటి ఉన్నది. కాబట్టి
తిరుమల కాంతి కృష్ణ కవిదేనలను గడి బాల సాహితీ తనములు మాను తీరుగను తన్మయముందడి బద్ద గద్య వీర రుదుగ మాటలాడుచును ఆర్తిగ నల్లడి కైక సంపదల్ మరులను కొల్పు గేయములు మన్నన పొందుగను ఎదన్నురన్. ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు. గారు ఈ సభకు ప్రసాదంగా మీరు తీసుకెళ్ళి ఇచ్చారు చెప్తూ ఈ ఇక్కడికి నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు కృష్ణ గారికి లైఫ్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. చెప్పినా కూడా తక్కువే, చాలా ముచ్చటేస్తుంది. శ్రీశ్రీ గారు శైశవ గీతిలో రాసినట్టుగా ఆ స్థాయిలో కొన్ని పద్యాలు అనిపించినాయి. మిత్రుడు కాంతికృష్ణ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. తెలంగాణ ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను బాలశతక కథా విపంచిక అనే పుస్తకం లోపల వారి గేయాలన్నింటినీ కూడా ముద్రించడం జరిగింది. అది ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా, కొరవడుకున్నటువంటి నైతిక విలువలను పెంపొందించేటువంటి విధంగా ఉండేటువంటి ఆ పద్యాల శతక ఆవిష్కరణ మహోత్సవంలో కాంతికృష్ణ కూడా రావడం జరిగింది. ఇటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా మనం ఆహ్వానించాలి. మన ఆదరణే ఇటువంటి వారికి మహోన్నతమైనటువంటి విలువను చేకూర్చుతుంది. కాబట్టి మరోసారి అభినందనలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. సమాధానం కవితలు పుస్తకావిష్కరణలు సమాధానం అందించాలని తనను భగవంతుడు ఆశ్రయించాలని కోరుకుంటూ రాయడానికి ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క ప్రాంగణంలో ఆయనకు ఈ దేవుని సాక్షిగా మనస్ఫూర్తిగా ఆయన ఇంకా ఎన్నెన్నో రాయడానికి కూడా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ నిర్వాహకులకు పెద్దలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవసరం అంత బాల సాహిత్యానికి ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు చాలా మంది రచయితలు బాల సాహిత్యం రాస్తున్నామనే భ్రమలో కూడా ఉన్నారు. ఆ భ్రమ నుంచి వాళ్ళు కొంచెం ముందుకు రావాలి, బాల సాహిత్యాన్ని చదవాలి, బాల సాహిత్యం ఎలా ఉండాలి అనే విషయంలోకి వాళ్ళు కొంత తొంగి చూడాల్సిన అవసరం ఉంది. ఒక రచన చేసే ముందు కనీసం నచ్చిన 10 రచనల్ని చదివితేనే వారు రాణించగలుగుతారనేది ఏ సాహిత్యానికైనా వర్తించే అంశం. అలా కాకుండా వచనాన్ని బాల సాహిత్యంగా పరిచయం చేసేవారు కొంత తమ అనుభవాన్ని వదులుకోవాలి. ఏది రాసిన బాల సాహిత్యం అంటే కుదరదు, అది బాలను నచ్చదు. బాలను నచ్చకపోతే ఇక పెద్దవాళ్ళు నచ్చడం ఇంకా కష్టం. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు వస్తున్న దశలో బాల సాహిత్యానికి కానీ సాహిత్యానికి కానీ తెలుగు సాహిత్యానికి ఎంతో గుర్తింపు వస్తుంది. ఎన్నో మాధ్యమాలు, ఎన్నో ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఎన్నో గ్రూపులు సాహిత్యం విస్తృతంగా రావడానికి ఉపయోగపడుతున్నాయి. మనం చిన్నపిల్లలప్పుడే 6 నెలలో 7 పిల్లవాడికో పాపకో తినిపించాలంటే మనకు కష్టమైతే ఒకప్పుడు ఆ గల్లీ మొత్తం తిరిగేది. ఇంట్లో ఇంటెంత చెట్లు పిట్టలో పశువులు పరిచయం చేసుకుంటూ వాళ్ళని మైమర్పింపజేసి తినిపింపజేసి తినేలా చేసేది. ఇప్పుడు ఏముంది, యూట్యూబ్ ఓపెన్ చేయండి, పాఠం పెట్టండి. అది కొంత నష్టం కావచ్చు, కొంత లాభం కావచ్చు. నష్టం పూర్తి స్థాయి నష్టం అనుకో. అంటే సమాజం నుంచి కొంత దూరమైన ఇవాళ చాలా యూట్యూబ్ పాటల్లో అది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ప్రపంచ పరిచయాన్ని చేస్తుంది, విజ్ఞానాన్ని అందిస్తుంది, ఏ వస్తువు ఎలా ఉంటుంది అనే పరిచయాన్ని కలిగేస్తుంది.
కూరగాయల గురించి కానీ, పండ్ల గురించి కానీ, వాహనాల గురించి కానీ, మరేదైనా సామాజిక అంశం గురించి పరిచయం చేయడానికి చిన్నారులకు తొలి దశలోనే బీజం వేస్తున్న యూట్యూబ్ దాన్ని వినియోగించుకోవాల్సిన పద్ధతిని మనం ఉపయోగించుకోవాలి. అలా కాకుండా మనము వాళ్ళ ఏడవడానికి, వాళ్ళ ఏడుపును మాన్పడానికి గంటల తరబడి ఇస్తే మాత్రం వాళ్ళ కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మానసిక స్థాయి కూడా కొంత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అది గ్రహించి వారికి ఏమాత్రం ఏ రకంగా అందించాలనేది చూడాలి. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత సాహిత్యానికి ఎంతో గుర్తింపు వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నవాడైనా ఇవాళ నువ్వు వాట్సాప్ గ్రూప్లోనో ఫేస్బుక్లోనో షేర్ చేసిన అంశం 2 నిమిషాల్లో చూసి చదవగలుగుతున్నారు. చదివి వారి అభిప్రాయాన్ని తెలపడం కూడా చాలా మంది చేస్తున్నారు. అలాంటి దశలో మనం రాసే సాహిత్యం ఎందరిని ఆకట్టుకుంటుంది, ఎన్ని రకాల ఆకట్టుకుంటుంది, ఎన్ని విలువల్ని ఆపాదింపజేస్తుంది అనేది గుర్తించాలి. ఆ దిశగా అందరూ ప్రయాణించాలి. ప్రధానంగా ఇప్పటి ప్రస్తుత విషయానికి వస్తే కాంతికృష్ణ గారు పద్యాలు రాసే అలవాటుతో, పాటలు రాసే వైఖరితో ఈ బాలగేయాలు రాయడం చాలా అభినందనీయం. ఎందుకంటే పిల్లలు పాడుకోవడానికి చాలా అనువుగా ఉన్నాయి. అది ఇప్పటికే మన పుస్తక పరిచయం చేసిన మిత్రులు పాట ఎలా ఉంటుంది అనేది సార్ చెప్పారు. వారి పాటలు ఎలా ఉన్నాయనేది, ఆటల గురించి, ప్రధానంగా అమ్మ గురించి ఒక 4 వాక్యాలు. మన కంటి వెలుగే అమ్మ, మన గుండె ధైర్యమే అమ్మ, మహనీయుల పాట నడుపుచు మనల దిద్దు గురువే అమ్మ. 4 వాక్యాలు చాలు మొత్తం కవితను సారం చెప్పడానికి, సారాంశం అందించడానికి. ఆటల విషయంలో మనం మర్చిపోతున్న ఆటలు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఆటలు అన్నీ పరిచయం చేశారు. కార్మికులు అనే అంశం విషయానికి వచ్చేసరికి గుణపమ్ముల నేల తవ్వి కనకమ్మును తీయవారు, గుణపమ్ముల నేల తవ్వి కనకమ్మును తీయవారు, అనవర్థం కష్టపడే గనిలో కార్మికులు. ఎందరెందరో స్వేదం చిందించే కార్మికులు, శ్రమజీవన పరిమళములు వెదజల్లే కుసుమాలు, వారికి నా వందనాలు, అభినందన చందనాలు. ఇది కార్మికుల జీవితాన్ని చాటి చెప్పింది. అంటే ఏ అంశంపై అయినా వారు కొంత వర్క్ చేసిన రీతిలో తమ అనుభవాన్ని జోడించి రాయడం వల్లనే ఇవి ఆకట్టుకుంటున్నాయి. అలాగే నడుము కట్టు అనే కవితలో పంచభూతముల రక్షణే పర్యావరణ రక్షణ, పరమాత్ముని రూపములివి పాడు చేయబోకు అని. అంటే పంచభూతములను, ప్రకృతిని, పర్యావరణాన్ని దెబ్బతీసే చర్యలు ఎవరూ చేయొద్దని ఒక బాలగేయంలో చాటి చెప్పారు. ఇలా సామాజిక అంశాలైన వారు తన కవిత్వంలో వచ్చి మనకు అందించారు. పరోపకార అంశంలో సంద్రమందు నున్న జలము గొనుచు వచ్చి అమ్ముదరము, వసుధ ప్రాణ కోటికెప్పుడు వాననిచ్చు తీరుగలము. అంటే మబ్బులు పట్టేది ఎందుకురా, వానలు కురిసేది ఎందుకురా? మబ్బులు ఎక్కడి నుంచి పడతాయి? సముద్రం నుంచి, ఆవిరయ్యే జలాల నుంచి. ఇట్లాంటి పాటలు చాలా యూట్యూబ్లలో చూస్తున్నాం, వింటూ ఉన్నాం. అంటే మనకున్న స్థాయి మేరకు మనం ఇంకా ఎదగాల్సిన అంశం చాలా ఉంది. రాయడంలోనే కాకుండా ప్రపంచ ప్రజలకు అందించాలంటే ఈ పుస్తకం రాసి మనం అందించలేని పరిస్థితి. ఎందుకంటే సామాజిక మాధ్యమాన్ని అంత విస్తృతంగా మనం వాడుకోలేకపోవడం వల్ల అది ఏర్పడుతుంది. చాలా పాటలు, సినిమా పాటలు చిన్నపిల్లలు నృత్యాలు చేసి యూట్యూబ్లలో పెడుతున్నారు. దానికి పెద్ద ఖర్చు కాదు, మన మిత్రుడు వీడియో తీసినట్టుగా తీస్తే సరిపోతుంది.
దాన్ని యూట్యూబ్కి ఎక్కించవచ్చు. అంటే కొంత శిక్షణ ఇచ్చి ఈ పాటలు కానీ ఇలాంటి పాటలు కానీ ఏవైనా మనం పరిచయం చేసే పద్ధతిని విస్తృతపరచుకోవడానికి అవకాశాలను వెతుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రపంచ జనానికి అందించాల్సిన అవసరం ఉంది. మొత్తం ఒక మంచి పాట ఆకట్టుకునే రీతిలో ఉంటే ఇవాళ యూట్యూబ్కి వచ్చే లైకులు ఎన్నో ఉంటాయి. అంటే ఒక లైకులే సరిపోవు, విమర్శలు దాని పరంగా వచ్చే వారి అభిప్రాయాలు కూడా మనల్ని మనం బాగు చేసుకోవడానికి, మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇలా బాల సాహిత్యాన్ని ఏ మేరకు ఏ రకంగా జనానికి అందిస్తామనేది నేటి ఉన్న బాల కవులు, బాల సాహిత్యకారులు ఆలోచించుకోవాలి. ఆ రకంగా ఏమైనా కృషి చేయగలమా, మనకున్న సాంకేతిక వనరుల్ని వినియోగించుకోగలమా అనేది బాగా ఆలోచించి తదనుగుణంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుకుంటూ ఆ దిశగా గాంధీకృష్ణ గారు కూడా కృషి చేయాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. అందరికీ నమస్తే. ఉయ్యాల పుస్తకావిష్కరణ మహోత్సవానికి చేసిన అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమానికి మూలస్తంభం గుల్లపల్లి తిరుమల కాంతికృష్ణ గారు ఊయల పుస్తకం, అందరినీ ఇప్పటి వరకు ఊయలు ఊపిన పుస్తకం. సభకు అధ్యక్షత వహించిన రామిరెడ్డి గారు, గౌరవాధ్యక్షులు అయితే చంద్రయ్య గారు, సంగీత నరసింహారావు గారు, గుండాల రాజేశ్వర గారు, వెంకోట వెంకటేశ్వర గారు, చిన్నారులు కల్వకోట సాయి అశ్వినీరావు, అనీశ్వరరావు, కల్వకోట శ్రీ శాస్త్రవి, పుస్తక పరిచయం చేసిన ప్రచుర నరసింహ గారు, సభ నిర్వహిస్తున్న మిత్రులు అందరికీ రామాంజనేయ గారు అందరికీ వందనాలు. బాల సాహిత్యం పుస్తకానికి బాల సాహిత్యంలో రాయడం పరిచయం లేని వ్యక్తిని ముఖ్య అతిథిగా చేశారు. అంటే మంచి గురించి చెప్పడానికి తిన్నవాడికి రుచి తెలుస్తుంది తప్ప రాసిన వాడికి తెలియకపోవచ్చు. ఆ విషయంలో మీరు బాలు. బాల సాహిత్యం ఇవాళ కొత్తది కాదు, ఇవాళ తెలుగులో కొత్తగా వస్తున్నది కాదు. ప్రధానంగా బాల సాహిత్యం అంటేనే చిత్రాలతో సంబంధించినది. మంచి చిత్రాలు ఉండి దాని కింద చిన్న పద్యమో చిన్న కవిత ఉన్న, అంటే చిత్రం పిల్లల్ని తొందరగా ఆకర్షిస్తుంది. ఆ తర్వాత వారు రాసిన కవిత్వం కూడా అందులో విలీనం చేసేలా కొనసాగింపు చేస్తుంది. మనకు చాలా వరకు పరిచయం ఏంటంటే సోవియట్ పుస్తకాలు బాగా వచ్చాయి. ఒకప్పుడు సోవియట్ వాళ్ళు తెలుగులో ముద్రించిన రంగుల పుస్తకాలు చాలా వచ్చాయి. మ్యాక్సిమ్ గోర్కీ, టాల్స్టాయ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత రచయితలు కూడా బాల సాహిత్యం రాసినాయి, అందులో ముద్రితమయ్యాయి. ప్రధానంగా బాల సాహిత్యం ఎలా ఉండాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు వికాసం, విజ్ఞానం, వినోదం, విలువలతో కూడుకున్నదై ఉండాలి. అంటే అందరిలో వికాసంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందింపజేసి, అందరితో అంటే కొందరు వెనక ముందు ఆడచ్చు, అంటే వినోదంతో పాటు కూడుకున్నదై విలువల్ని పెంపొందింపజేసేదైతే అది చాలా కాలం రాణింపజేయడానికి అవకాశం ఉంది. ఏ విలువలైతే కలకాలం వర్ధిల్లుతాయో అది అందరి జీవితాలను మంచిగా మెలగడానికి, రాణింపజేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఒకప్పుడు
పంచతంత్ర కథలు మనకు తెలుగు సాహిత్యంలో గొప్ప కథలుగా నాటికి నేటికి గుర్తింపు పొంది ఉన్నాయి. అందులో పాత్రలన్నీ జంతువులే. అంటే మనం ఒక వస్తువుకు మనకు సంబంధించిన విలువల్ని, మనకు సంబంధించిన జ్ఞానాన్ని, మన బతుకుల్ని ఆహ్లాదింపజేసి ఆమోదింపజేయడానికి, అంటే ఒక వస్తువు ద్వారా మన జీవితం గురించి చెప్పడానికి అవకాశం కల్పింపజేసింది. అంటే జంతువుల ద్వారా ఎలా ఉండాలి, ఏ జంతువు ఎలా ప్రవర్తిస్తుంది అనడమే కాకుండా ఆ జంతువుల నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన ఏంటి అనేది పంచతంత్ర కథల్లో మనకు చాలా వరకు కనిపిస్తుంది. పంచతంత్ర కథల్లో కాకుండా శతకాలంలోకి వస్తే బాల సాహిత్యంలో కుమార శతకం, కుమారి శతకం లాంటివి ఉండేవి. ఇప్పుడు అంత అందుబాటులో లేవు. కానీ ప్రధానంగా బాల సాహిత్యం విషయానికి వచ్చేసరికి భాష ప్రధానం. ఒకప్పుడు ఉండే భాషకు, నేడుండే భాషకు, నేడు రాస్తున్న కవిత్వ భాషకు చాలా తేడా ఉంది. నాడు గ్రాంధిక భాషలో ఉంటే నేడు వ్యవహారికం నుంచి జానపదం, గ్రామీణ పదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి నేటి కవిత్వంలో. అది బాల సాహిత్యమైనా, ప్రౌఢ సాహిత్యమైనా, కథలైనా, నవలలైనా, నాటకాలైనా ఏవైనా. ప్రధానంగా మన బాల సాహిత్యంలో గేయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గేయాల తర్వాత ఆ స్థాయిలో వస్తున్నాయి కథలే. నాటకాలు, నవలలు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నాయి. దానికి కారణం ఏవైనా ఉండొచ్చు, కానీ ఆ లోపం కూడా భర్తీ కావాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సాహిత్యం పరిపూర్ణంగా అందాలంటే అన్ని రకాల అనుభవాన్ని మనం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సహకారం అందిస్తూ వారి ఆధ్వర్యంలో ఈ సభను నడిపిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ చేర్యాల అధ్యక్షులు శ్రీ ఇరుమల సమీరెడ్డి గారు, ముఖ్య అతిథిగా పిలువగానే వచ్చి ఆశీర్వదిస్తున్నటువంటి జనం మెచ్చిన జర్నలిస్ట్, మంచి మనిషి కుమ్రవెల్లి అంజన్న గారు, గౌరవ అతిథులుగా ఇచ్చేసినటువంటి మా ఖాతా చాలా పెద్దగా ఉన్నదని చెప్పి తనదైన శైలిలో నా పరిచయాన్ని తెలిపినటువంటి జాతీయ సాహిత్య పరిషత్తు రాష్ట్ర ఉపాధ్యక్షులు అయిత చంద్రయ్య గారు, ఇక ప్రత్యేక అతిథులుగా చేసినటువంటి ఆత్మీయులు రామం ప్రజేశ్యామ కృష్ణం నందే జగద్గురు వాట్సాప్ వేదికల సమూహ సృష్టికర్తలు మా బంధువు అన్నగారు సింగీత నరసింహారావు గారు, తనదైన శైలిలో రాష్ట్రంలోనే బాల సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించుకొని అనేక కార్యక్రమాలను చేపిస్తూ ముందుకు సాగుతున్నటువంటి అందరికీ తనలో నాకైనటువంటి మిత్రుడు ముగ్గురు రాజశేఖర్, అలాగే తను పుస్తకం వేయడం కాదు, తన పుస్తకంలో ఇంకో 10 మంది కవితలు అందులో వెలుగు చూసేటువంటి విధంగా పిల్లలకు ఇంకా ఇతర కవులకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పుస్తకాన్ని నేను వేస్తానంటూ తన నెల జీతంలో పక్క వేసుకుంటూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క పుస్తకాన్ని వెలువరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు, నన్ను కేంద్ర బాల సాహిత్య పురస్కారాన్ని కూడా నాకు అందించి నా బాధ్యత పెంచినటువంటి కేంద్ర వెంకటేశ్వర్లు గారికి, సహజ కవి అవధాని తమ్ముడు అంటూ ఆత్మీయంగా పిలుస్తూ ఈరోజు మనకు అనుకూలంగా ఉండి సిద్దిపేటలో ఉండి ప్రత్యేకంగా ఆహ్వానించగానే ఇక్కడికి విచ్చేసి తన పద్యాలతో ఆశీర్వచనం అందించినటువంటి సహజ కవి
అవధాని బండకాడి అంజయ్ గౌడ్ గారికి, ఇక ఈనాటి నా పుస్తకాన్ని చాలా అందమైనటువంటి తన గొంతుతో అందరికీ పరిచయం చేసినటువంటి పచ్చల నరసింహరావు గారు వారికి, జనగామ నుంచి ప్రత్యేకంగా చేసినటువంటి జనగామ రచయితల సంఘం అసలు వేదికపైకి రావాలి. నేను ఇక కార్యక్రమం వల్ల పుట్టపర్తి భాస్కర్ గారు, అలాగే నా మామగారు గంగరాజ శ్రీనివాసరావు గారు, ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేకంగా చేసినటువంటి వెంకటరమణ మేడం గారు, తర్వాత కళావతి గారు, మాజీ సర్పంచ్ కౌశల్ అంజనేయులు గారు, చంద్రశేఖర్ గారు, స్వప్న మేడం, తర్వాత విష్ణుమూర్తి సార్, మా శిష్యులు రాజేష్, రమేష్, అలాగే విద్యరాము, శ్రీనివాసు, ఇక కోన పరశురాములు, మనోహరు, చెప్పాలంటే మా మామగారు జగదీశ్వర్ గారు, అందరికీ పేరు పేరు. అన్నిటికంటే ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా, ఇక కార్యక్రమాన్ని అద్వితీయంగా నడిపిస్తున్నటువంటి రామాంజనేయ సార్ గారికి, వెనుక కృషి చేసి వెనుక ఉన్నటువంటి కృష్ణాంతా చేస్తున్నటువంటి మా శిష్యుడు రెడ్డి, ఇంకా ఇతర వర్గో లక్ష్మణ, ఇలా పేదవాళ్ళని మర్చిపోతే అందరికీ ప్రతి ఒక్కరికి, మా కుటుంబ సభ్యులకు, నా ధర్మపత్ని కవితకు పేరులోనే ఉంది కవిత, మా అబ్బాయి చక్కటి వీడియో తీస్తున్నాడు అబ్బాయి గణపతి, ఈ అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు పుస్తక ఆవిష్కరణ చేసి చక్కటి పాటలు అభినయంతో ఆలపించారు మా ఇద్దరు చిన్నప్పుడు, మా తమ్ముని కూతురు ఇద్దరు, వారిద్దరికి కూడా ఆశీర్వచనం. ఇట్లా అందరికీ పేరు పేరున కూడా ఇది నా 3వ పుస్తకం. మొదటి పుస్తకం 20 ఏళ్ల కింద, కరెక్ట్గా 2 దశాబ్దాలు, 2000 సంవత్సరంలో వచ్చింది నలవరాణ శతకం. 40వ శతకం తర్వాత మరొక 5 సంవత్సరాల గ్యాప్తో దృశ్య భాష వచన కవిత, ఆ తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ ఈరోజు ఈ ఊయల బాలకేయ. అయితే మొట్టమొదట నేను ఈ పుస్తకాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నతనంలోనే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు, ప్రమాదవశాత్తు బావిలో పడి, ఈతకని వెళ్ళి బావిలో పడి మరణించాడు. భార్గవ కృష్ణ నా సోదరుడు, చిన్నవాడు నాకంటే, 11 ఏళ్ల వయసులో బాల్యాన్ని పూర్తిగా గడపకుండానే వెళ్ళిపోయినటువంటి భార్గవ కృష్ణకు నేను అంకితం ఇచ్చాను. ఇక ఈ పుస్తకానికి ఆర్థిక సహాయం చేసినటువంటి తెలుగు విశ్వవిద్యాలయం కొంత ఆర్థిక సహాయాన్ని దీనికి అందించిన పుస్తక ప్రచురణలో వారికి, అందమైనటువంటి ముఖ చిత్రాన్ని వేసించినటువంటి, ఎందుకంటే నేను ఒక పుస్తకం బాలకు సంబంధించినటువంటి పుస్తకం వేయాలనుకున్నప్పుడు ఎట్లా అయితే బాగుంటుందని చెప్పి చాలా ఆర్టిస్టుల దగ్గరికి చాలా ప్రయత్నాలు చేసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది, మనకంటూ చేయాలంటూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది, ఆ గుర్తింపు ఉన్న దాన్ని మనం కొద్దిగా ఉపయోగించుకుంటే, ఎందుకంటే నా స్వార్థం, ఆ ఉపయోగించుకుంటే ఈ పుస్తకానికి ఒక అందం వస్తుందనేటువంటి ఆలోచనతో నాగేశ్వర్ గారి దగ్గరికి వెళ్తే, దాని ఏముందంటే చాలా ఆనందపడి, వేసుకుంటానంటే అంతకంటే ఇంకేముంది నాకని చెప్పి చక్కగా అందంగా నా ఊయలకు తగ్గట్టుగా చక్కటి ముఖ చిత్రాన్ని అందించాడు నాగేశ్వర్ గారికి, వారికి ధన్యవాదాలు. తర్వాత సోషల్ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ కాలేజీ స్కూల్ అబ్బాయి పశ్చిమంట్ల పవన్, అతడు కూడా జాతీయ స్థాయిలో ఆర్టిస్ట్గా గుర్తింపు పొందాడు. అయితే పిల్లలకు మనం కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో నా స్వార్థంతో కూడా మళ్ళీ ఆ అబ్బాయితో నేను నా గేయాలన్నీ ఇచ్చి, ఆ గేయాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బొమ్మ వేయించి నేను ఇందులో ముద్రించుకోవడం జరిగింది. వారికి, వారి యాజమాన్యానికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే నేను ఉపాధ్యాయులు, సహజంగా ఉపాధ్యాయుని కాబట్టి పిల్లలతో ఎక్కువ గడుపుతూ ఉంటారు. ఈ గడిపేటువంటి సమయంలో వారి నుంచి అనేకమైనటువంటి వాళ్ళ ఆలోచనలు, రోజు రకరకాలైనటువంటి పిల్లలు
కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ మొట్టమొదట్లో చాలా మంది పిల్లలు నన్ను ప్రశ్న వేశారు. ఆ ప్రశ్ననే ఇక్కడ ఎందుకు అనేటువంటి ప్రశ్న గేయంగా వచ్చింది. ఏం సార్ ఇప్పుడు ఎప్పటికి మమ్మల్ని అది చదువు ఇది చదువు పరీక్షలు ఉన్నాయి, ఇదేనా ఇంకా మాకు ఆటలు లేవు పాటలు లేవు ఏం లేవు అనేటువంటి ఆలోచన ఉంటే దాంతో అదే తల్లిదండ్రి గురువులు అల్లరి చేయొద్దనుచు ఎల్లవేళ లాభముల హద్దుల పెడతారేమో. వాళ్ళ ప్రశ్న ఇది. అర్థం కానండి చదువు, ఇక్కడ వాళ్ళకి ఆ స్థాయిలో మనం చెప్పేది కొంత అర్థమైంది, కొంత అర్థం కాదు. అర్థం కానండి చదువు, వ్యర్థమైన పలు ప్రశ్నలు, చెప్పినట్లు నేరుగా మనడు నియమం మాకెందుకు. ఇప్పుడంటే మారిపోయింది, సిసి వచ్చింది మెథడ్. కానీ అప్పట్లో ప్రశ్నలు వాటికి జవాబు, ప్రశ్నలు వాటికి జవాబు. మరి మేము చెప్పినట్టు మీరు నేను వాళ్ళ జవాబు రాయించడమో లేకపోతే వాళ్ళే రాయడమో అదే ఉండేది. ఈ ప్రశ్నకి జవాబు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇదే సరి చెప్పేటప్పుడు మాట అంటే వాళ్ళ భావాలను వాళ్ళు వ్యక్తపరిచేటువంటి అవకాశం వాళ్ళకు కల్పించాలి. అందుకే వాళ్ళు అన్నట్టే ఆటలంటే మాకు ఇష్టం, పాటలంటే మాకు ఇష్టం, ఆట పాటలతో చదువును నేర్పరు మాకెందుకు, ఆట పాటలతో మాకెందుకు చదువు నేర్పరు. ఆ ప్రశ్ననే నేను తీసుకొని ఈ బాలగేయాలను రూపొందించడం జరిగింది. రోజు కనిపించేటువంటి ఈ సమస్యలు లేదా రోజు ఎదురుగా కనిపించేటువంటి అమ్మ, గురువు, నాన్న, పాఠశాల, పడిపోవడం, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు, కార్మికులు, రక్షక భటులు, ఇట్లా ఏదైనా దేని గురించి మనం పాటలో చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుంది, వాళ్ళు ఇష్టపడతారు, ఇష్టంగా దాన్ని స్వీకరిస్తారనేటువంటి ఆలోచనతో నేను ఈ బాలగేయాలకు రూపకల్పన చేయడం జరిగింది. చాలా ఏళ్ళుగా అప్పుడప్పుడు అనేక పత్రికలు వీటిని ప్రచురించాయి. కానీ దేనికైనా సమయం కావాలన్నట్టు నాకంటే ఎక్కువగా నేను నా పుస్తకం నేర్చుకోవడానికంటే ఎక్కువగా నా విద్యార్థుల పుస్తకం రావాలని బాగా తప్పించాను. నా గేయాలు పేపర్లో రావడానికంటే ఎక్కువ నా విద్యార్థుల గేయాలు పేపర్లో రావాలని తప్పించాను. అందుకొరకు నా పుస్తకం చాలా ఆలస్యమైంది. వాళ్ళ పుస్తకం కూడా నేను ఎప్పుడో చుంచనగోడలో అసలు నాకు మొట్టమొదట నా శిష్యుడు ఇక్కడ రాజేష్ కుమార్ ఉన్నాడు. అసలు 7th క్లాస్లో ఉండగా నేను సలాపూర్ స్కూల్లో చేరిన. నేను మొట్టమొదటి 98లో అసలు అప్పుడు 7th క్లాస్లో ఉండే. అప్పటి నుంచే నేను పిల్లలకు అప్పుడు ఈ సిసిఈ మెథడ్ లేదు, ఏమీ లేదు. ఈ పిల్లలకు రాయడం అనేటువంటిది అలవాటు చేస్తూ ఉంటే 10వ తరగతి వచ్చేసరికి అబ్బాయి పద్యం రాయడం నేర్చుకున్నాడు. ఆ సమయం అప్పుడు వార్తాపత్రికలో చాలా గేయాలు వచ్చినాయి వాళ్ళు. ఆ తర్వాత ఇవాళ ఒక మంచి కవిగా, వచన కవిగా ఈరోజు నా ముందు నిలబడ్డాడంటే నేను నా సరసన నిలబడ్డాడు ఇవాళ. అది నాకు చాలా గర్వకారణం. అతని కూడా నాకంటే ముందే అతని 3 పుస్తకాలు వచ్చినాయి. ఈరోజు 3వ పుస్తకం. అతని 3 పుస్తకాలు ఆవిష్కరణ అయిపోయింది. అందులో మొదటి పుస్తకం నాకు అంకితం ఇచ్చాడు. చాలా గర్వకారణంగానే. ఇంకా చాలా మంది శిష్యులు ప్రపంచ తెలుగు మహాసభలు అన్నారు. ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాసభల జ్ఞాపకం చేసుకోకపోతే కాంతికృష్ణ లేడు. ఎందుకంటే అక్కడి నుంచే నా బాల సాహిత్యానికి ఒక మార్గం మళ్ళీ ఒక రెండో పేజీ తిప్పినట్టుగా ఎప్పటి నుంచో రాస్తున్నాం. కానీ ప్రపంచ తెలుగు మహాసభలే నాకు ఒక గుర్తింపును తీసుకొచ్చాయి. ఎందుకంటే నేను పిల్లలతో రాయిస్తున్నాను, ఎదురెప్పుడో ఎక్కడికో పేపర్ పంపిస్తున్నాను, నా అంతా నేను సంతోషపడుతున్నాను, పిల్లలు రాస్తున్నారు, ఎదుగుతున్నారు, అక్కడికి చాలా సంతోషం. మరి నా కృషికి నిలబెట్టారని చెప్పి వెంకటరమణ మేడం గారు అందులో అనుకోకుండా అప్పుడు నేను వారిని ఆహ్వానించలేదు, ఏం చేయలేదు. వారు కూడా అనుకోకుండా వచ్చారు. బేగమాల టీచర్, వెంకటరమణ మేడం, ఇంకా కొందరు వచ్చి అదే మా చర్యల పిల్లలు చదువుతున్నారని చెప్పి ఎంత ఆనందం అంటే ఆ పిల్లలకు కూడా చాలా. అక్కడి నుంచి మార్పు జరిగింది. పిల్లలు కూడా చాలా అద్భుతంగా రాస్తున్నారు. పత్రికలు కూడా ఇక్కడ మాకు వెంకటేశ్వర నమస్తే తెలంగాణ వెంకటేశ్వర మద్దూరు రిపోర్టర్ ఎంత మాకు ప్రోత్సాహం ఇచ్చిందంటే, మద్దూరులో నేను ఏదైనా ఫోన్ చేసి ఇట్లా ఉంది ఒక వార్త ఉందంటే ఇమ్మీడియట్లీ అందులో పిల్లలు రాస్తారు. పిల్లలతో అయితే నేను ఎప్పుడు నా సొంత వార్తను అంటే ఎప్పుడో ఇచ్చుకుంటాను, కానీ నా సొంత వార్త కంటే ఎక్కువ పిల్లల వార్త నేను వాళ్ళు పంపిస్తాను. చక్కటి స్టోరీ రాశారు పిల్లల గురించి, చక్కటి స్టోరీ రాసి వాళ్ళు దానికి
మంచి బాలల దినోత్సవం సందర్భంగా రాసి మంచి అవకాశాన్ని కల్పించారు. ఇట్లా నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు, చాలా సంతోషం. ఇక ఈరోజు ప్రపంచ తెలుగు మహాసభ అక్కడి నుంచే వీళ్ళంతా పరిచయం. మా ఖాతా చాలా పాతలే, కానీ వీళ్ళంతా ప్రపంచ తెలుగు మహాసభ దగ్గర నుంచే చాలా ఇంకా ఎక్కువ పరిచయం అయితే అక్కడి నుంచి బాల సాహిత్యంలో మొదటి సమావేశం అదే మీరు చాలా సీనియర్ బాల సాహిత్యవేత్త. బాల సమావేశంతో ప్రపంచ తెలుగు మహాసభ మొదలైంది. మరి ఇట్లా ఈరోజు ఈ ఊయల ఆవిష్కరణ చేసుకునేటువంటి అవకాశం, ఇది నా యొక్క బాల సాహిత్యం యొక్క ప్రస్థానం. ఇంకా ముందుకు అందరూ కోరుకున్నట్టుగా చాలా ఉన్నాయి. ఈ లయన్స్ క్లబ్ లాంటి వాళ్ళు సహకారం చేస్తే మన రామాంజనేయ సార్ పద్యాలన్నీ 200కు పైగా పద్యాలు 2 జతకాలు రెడీ అయ్యే రామాంజనేయ సారి, అలాగే ప్రభాకర్ సార్ ఉన్నారు, ప్రభాకర్ సారి జతకం అయింది. వెంకటపట్నం మేడం కూడా రాసుకుంటారు కొద్దిగా ఇంకా ఉన్నారు. మరి లయన్స్ క్లబ్ లాంటి వాళ్ళు సహకారం చేస్తే ఇంకా అనేక పుస్తకాలు తప్పకుండా ముందుకు వస్తాయి, తీసుకొద్దాము. ఇక నా రచనలు ఎప్పటికీ ఇంట్లో కూర్చుంటే ఆ ఫోన్ పట్టుకుంటే ఏవైనా ఫోన్ అయినా ఏమైనా వాట్సాప్ అయినా ఏమైనా ఇదే అని అనకుండా చాలా మంది అంటుంటారు, నీలో ఒక మీద నీకు వదిలిపెట్టేసిన అన్నట్టుగా నాకు సహకరిస్తున్నది. నాకు ఒక మంచి అవకాశం ఏంటంటే హైదరాబాద్ లో ఉంటుంది, నేను చేరియాలో ఉంటాను. 2 రోజులు అక్కడ 2 రోజులు ఇక్కడ సమయం అంత నాకు ఇబ్బంది ఏర్పడదు. ఈ ఫోన్తో సహకరిస్తున్నటువంటి కవితకు అట్లాగే కుటుంబ సభ్యులకు ఆత్మీయంగా ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ గారికి ఇతరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదికను ఇచ్చినటువంటి అయ్యప్ప ఆలయ సేవా సమితి వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే సూచన చేశారు. దాని కొరకు కూడా ఆడియో బుక్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ 2 అమ్మాయిలు కొన్ని గేయాలు పాడి ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ హిందూ ధర్మం అనేటువంటి హిందూ ధర్మం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉదయ భారత్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటికే నా గేయాలే కాకుండా వేరే వాళ్ళ కూడా చిన్న చిన్న పాటలు, భక్తి పాటలు అటువంటివి కూడా చేస్తున్నారు. అయితే ఈ గేయాలు కూడా పూర్తి స్థాయిలో మొత్తం పుస్తకం అంతా కూడా పాడించి ఒకే బుక్ లాగా లేకపోతే ఇంకా ఎట్లయినా దాని ప్రయత్నం ఆలోచన ఇచ్చినందుకు చాలా సంతోషం మేడం. మంచి సూచన చేశారు కాబట్టి ఆ రకంగా కూడా ముందుకు వెళ్దాం. ఇలాంటి ఈ రోజు అందరి ముందర ఈ ఆవిష్కరణ జరుపుకునేటువంటి అవకాశం కలిగినందుకు ధన్యుడిగా భావిస్తూ మా తాతగారి గుళ్ళపల్లి తిరుమల యాదగిరిరావు వారి ఆశీర్వచనాలే, వారి నుంచే అంటే ఆ జీన్స్ ఉంటారు కదా, ఆ జీన్స్లో కొంత ఈ కవిత్వం నాన్నగారు కూడా ఉంటాడు. ఆ నాన్నగారి పుస్తకం కూడా వచ్చింది, తాతగారి పుస్తకాలు వచ్చినాయి. వారి నుంచే ఈ కవిత రచన అనేటువంటిది నాకు అలవడింది. వారిని కూడా ప్రణామం అర్పించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. తర్వాత కార్యక్రమం అదే. దాదాపు 2 దశాబ్దాల నుండి కళామందరి సేవలో మేము రచనలు చేస్తూ అందరినూ ఈ మార్గం వైపు నడిపిస్తూ మీ యొక్క కవితా వారసత్వాన్ని మీ కుటుంబానికే కాకుండా సాహితీ మిత్రులందరికీ అందిస్తూ తర్వాత చాలా చక్కటి పుస్తకాన్ని మా అందరికీ అందించినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు అతిథుల సత్కారం